మేడం మీరు రావాలి మేడం. ఏ నీకు ఇంగ్లీష్ రాదా? టాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్. మేడం యూ కమ్ ప్లీజ్. రాజేష్ లుక్, దిస్ ఇస్ మై హస్బెండ్. ఏంటి మహేష్ బాబా? కాదు, మై హస్బెండ్ మహేష్ బాబులా ఉంటాడు. నౌ యు గెట్ ద పాయింట్. స్టిల్ యూ కమ్ మేడం ప్లీజ్. సరే, డూ వన్ థింగ్. ఈ 1 పేజ్ పోయిటరీ సాయంత్రం లోపల నాకు బై హార్ట్ చేసి చెప్పు. దెన్ ఐ విల్ కమ్. ఐల్ డూ ఇట్ మేడం, ఐల్ డూ ఇట్. Hey, Tyson. Hey. Hey, Shazra. Hi. You call me? అంత ఎక్సైట్ కాకు. మధు నన్ను బర్త్డే పార్టీకి పిలిచింది, నేను రావట్లేదని చెప్పు. అరే అదేంటి వస్తానని చెప్పావు కదా. ఇప్పుడు రావట్లేదని చెప్తున్నా. ఏంటి ప్రెషరా? జుట్టోడా వాళ్ళు గట్టిగా ఉత్తే ఎగిరిపోతాం. అంత ధైర్యం ఏంటి? అయినా సీనియర్ని ఎవరైనా కొడతారా? ఊరుకుంటారా? నా బాపు, ప్రెషర్ నాకు కాదు నీకు. నీ మంచి కోరు చెప్తున్నా. థ్యాంక్స్. నా మంచి గౌరవ్. ఏంటి గ్యాంగా? శివ టైపా? మేడం 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 yes రాజేష్. ఈవినింగ్ పోయం వాట్ మేడం? చెప్పు. ఓకే. If you can dream and not make dreams your master, if you can think and not make thoughts your aim, if you can meet with disaster and triumph, If you can meet with if you can if you can if you can no Rajesh, sorry. మేడం 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 మొదలు చెప్పండి మేడం. మర్చిపోయాను మేడం. మేడం ప్లీజ్ మేడం 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 ఒక్కసారి మేడం మేడం ప్లీజ్ మేడం. హే, పార్టీ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుందేమో ఏ మధు, ఈ శారీలో చాలా బాగున్నావు. హే, నాతో వన్ డాన్స్ ప్లీజ్. రిక్వెస్టా ఆర్డరా? జస్ట్ వన్ డాన్స్ యార్. లుక్ మధు, డ్రాయింగ్లో గొడవలు అవుతాయి చేస్తాం, అంత మాత్రం నా మీద అలాంటి ఇంప్రెషన్. హే, యు నో వాట్, ఐఎమ్ ఎ టాపర్. తెలుసు. వాట్స్ ద ప్రాబ్లమ్ యార్? జస్ట్ వన్ డాన్స్. సారీ, చందుతో. ఓ కూల్, ఐ జస్ట్ ట్రైడ్. హే మధు, ఐ జస్ట్ టుక్ ఎ ఛాన్స్. యు నెవర్ నో కదా. ఒక డాన్సే కదా చేయాల్సింది. పాపం చేస్తున్నాడే. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? నాకు చందుతో డాన్స్ చేయాలనుంది. మాకు 2 పెద్ద షాక్లు తగిలాయి. శ్రేయ మేడం, మా శ్రేయ మేడం కాలేజ్ వదిలి వెళ్ళిపోయింది. ప్రెషర్ సార్? అవును సార్. చల్ మధు, నో, కూర్చోదుగా మధు. ఓకే. రే రారామా. థ్యాంక్స్ అగైన్ మధు. సీనియర్ అయినా నా కోసం వేసుకురానక్కర్లేదు కదా. యాక్చువల్లీ మీరే కాదు, ఇంకో 2 సీనియర్స్ కూడా ఆర్డర్ చేశారు, అందుకే వేసుకున్నాను. ఓ ఏంటంత హడావిడిగున్నా? లంగావని నాకు క్యారీ చేయడం రాదు. పైగా వాడి కూర చంపేస్తున్నాడు. ఎప్పుడు వెంట పడతాడు. పోనీ నేను డ్రాప్ చేయనా? వద్దులే, ఆ నస్కడు వస్తున్నాడు. చూశాడంటే ఏడి చచ్చిపోతాడు.
హే మధు, నువ్వు ఇవాళ చాలా చాలా బాగున్నావు. లంగావని ఎఫెక్టో ఏంటో కానీ ఆ రోజు ఎందుకో నాకు మధుతో ఉండాలని, మాట్లాడాలని, మేబీ ఈవెన్ ముట్టుకోవాలని చాలా చాలా అనిపించింది. ఎలా ఎలా అని ఆలోచిస్తుంటే Attention class, announcement for tomorrow's drawing class. Everyone should carry their own drafters and everyone should bring their own textbooks. హే మధు, మధు నేను డ్రాఫ్ట్ కొనుక్కోవడానికి వెళ్తున్నా, వస్తావా? అబ్బా థ్యాంక్స్. ఎవరితో వెళ్ళాలని చూస్తున్నా. ఓకే వస్తా. ఎప్పుడు? ఎన్టీ పార్ట్ కూడా కొనుక్కుందాం. ఇప్పుడే వెళ్ళిపోదాం, లేకపోతే మళ్ళీ ఆ లంగవాణి గారు పట్టుకుంటాడు. కరెక్టే కరెక్టే. ఏ బాధ పడుతుంది. పర్లేదుగా. అయ్యో ఎలా? ఫస్ట్ టైం మా చెల్లెలు కాకుండా ఒక అమ్మాయి నా బైక్ మీద కూర్చోవడం, అందులోనూ అది మధు, అందులోనూ లంగామోణిలో, అందులోనూ అది వాన. ఐ థింక్ దిస్ ఇస్ లైఫ్. అరే డోంట్ గెట్ ఎక్సైటెడ్. ఏంటి నాట్ గెట్ ఎక్సైటెడ్? శంకర్ గారికి తెలిస్తే హార్ట్ బ్రేక్ అవుతుంది. నువ్వు చెప్తావా? అఫ్ కోర్స్. అలా దయ్యమా? ఐ డోంట్ బిలీవ్ దిస్. నువ్వు చెప్తే నమ్ముతాడా? అఫ్ కోర్స్. ఎక్స్క్యూజ్ మీ, వి ఆర్ టైట్ రా బాయ్. ఏమనుకుంటున్నావు? ఆకలేస్తుందిరా, బయటికి వెళ్దాం. శంకర్. హాయ్ టైసన్. అరే శంకర్ వడ్లేరా, సంగీతాన్ని లైట్ తీసుకో. ఏమైందిరా? డీటెయిల్స్ ఎందుకురా, నేను చెప్తున్నా కదా, ఫర్గెట్ ఇట్. ఆమె మనకి సరిపోర్రా. అరే నువ్వు ముందు చెప్పరా. ఇవాళ సినిమా హాల్లో సంగీతాన్ని ఎవరితో చూసాను రా, వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉన్నారా. ఇంకా చెప్తే నువ్వు బాధపడుతావు, వడ్లేరా ప్లీజ్. రే టైసన్, ఎగ్జైట్ కాకరా. ఇప్పుడే తను నాకు ఫోన్ చేసింది. ఆమె తన కజిన్తో సినిమాకి వెళ్ళింది. సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇమీడియట్గా వచ్చి అని కూడా చెప్పింది. నేనే ఎందుకు లేని వెళ్ళలేదు. అరే ఆమె చాలా పెద్ద కిలాడీరా, ఇవి సామాన్యమైన తెలివితేటలు కాదురా. అరే హర్ట్ అవుతావురా, ప్లీజ్ వడ్లేరా. ఇంక చాలరా, నీ లిమిట్స్ నువ్వు దాటుతున్నావు. ఐ లవ్ హర్, ఆ విషయం నీకు తెలుసు. అండ్ తను తప్పు చేయలేదురా, అది నాకు తెలుసు. అరే చందు చెప్పరా, దానికి క్యారెక్టర్ లేదురా. పబ్లిక్ లో ముద్దులు పెట్టుకుతుంది. అడుగు, నువ్వేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఫ్యామిలీ ఏంటి? నోర్మేరా, సంగీత క్యారెక్టర్ గురించి నేను శ్రవంతిని అడగాలి. ఫస్ట్ దాని క్యారెక్టర్ ఉంటే ఈమె గురించి మాట్లాడదు. ఎంతమంది సీనియర్స్ తో తిరిగిందిరా అది? ఎలాంటి బట్టలు వేసుకుంటుందా అమ్మాయి? కాలేజ్ లో ఎవరిని అడిగినా చెప్తారు కదరా. ఛత్. నువ్వు చూసావా? మెల్లగారా, తను ఇక్కడే ఉంది. నువ్వు చూసావా? శ్రవంతి గురించి ఎవరిని అడిగినా చెప్తారన్నావు కదా, నువ్వు చూసావా? లేదు. మేము చూసాం రా. సంగీతాన్ని పబ్లిక్ లో ముద్దులు పెట్టుకొని మేము చూసాం రా. దానికి ఇంకేం అర్థాలు లేవురా, ఫినిష్. అరే ఇడియట్, శ్రవంతి మన టాపిక్ కాదురా, మేము చూసాం రా. నాకు శ్రవంతే టాపిక్ రా. నీకు తను మంచిది, నాకు సంగీతం మంచిది, వదిలేరా. సరే అయితే అడిగావు కదా, చెప్తా. శ్రవంతి ఎంత మందితో క్లోజ్ ఉన్నా ఒక్క సెకండ్ కూడా తన లిమిట్స్ అని దాటరా. దాటినా ధైర్యంగా చెప్తుంది, ఇట్లా చుపాగా చేయరా. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? నీకుందా ఆ కాన్ఫిడెన్స్? చెప్పురా, ఐ కెన్ బెట్ మై లైఫ్ అని. నీకుండారా? ఉండద్రా, ఎందుకంటే నీకు సంగీతం తెలియదురా. అసైన్మెంట్ రాస్తో, సినిమా హాల్కి తీసుకెళ్తూ, గిఫ్ట్లు కొంటూ, తను ఎవరితో ఎక్కడ ఎగిరిపోతుండో, ఎలా పట్టుకోవాలని ఇన్సెక్యూర్తో చచ్చిపోతున్నావు. అందుకే చెప్తున్నారా, సంగీత శ్రవంతికి అసలు కంపారిజన్ లేదురా. నువ్వు పైన కనిపించే నమ్ముతావు, అందుకేరా. సంగీత ఇస్ అ బిచ్ రా, షీఈ్ అ వెరీ వెరీ ఇంటెలిజెంట్ బిచ్ రా. లాస్ట్ టైం చెప్తున్నారా, ఇంకొక మాట ఆమె గురించి మాట్లాడితే నువ్వు తన్ను తింటావు టైసన్. రే చందు చెప్పరా, అన్నోరు మూసుకోమని శంకర్. అంటాన్రా, మళ్ళీ అంటాను. షీఈ్ అ బిచ్ అండ్ ఐ విల్ ప్రూవ్ ఇట్. అరే సంగీత గురించి మాట్లాడతావురా నువ్వు? అరే టైసన్ నీకెందుకు భయ్యా? ఆ లైఫ్ వాడు చూసుకున్నాడు కదా, నీకెందుకు? అరే శంకర్ ఏంట్రా ఇది? నువ్వు మ్యానిపులేట్ చేస్తుండ్రా. నువ్వు పీపీ గారి కన్నెలే పెంచుకోవడం కాదురా, కొంచెం బుర్ర కూడా పెంచుకో. అరే అరే శంకర్, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? శంకర్ అరే నువ్వు పోరా నువ్వు. అరే టైసన్ రే పిచ్చెక్కిందరా, ఆడ్ మీట్ చేసినావు, వెళ్ళిపోరా. శంకర్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. సర్లే. వాడేంట్రా నన్నమ్మడు, నాకేంటి అవసరం? నీకెందుకురా? ఆడమైపోతే నీకెందుకు? ఆడి గొడవ నీకెందుకు? నాకు కావాలరా, నాకే కావాలి. వాడంటే నాకు ఇష్టం రా. ఐ వాంట్ లెట్ హిమ్ రూయిన్ హిస్ కెరీర్. వాడి కెరీర్ బ్రైట్ గా ఉండాలని నా కంప్యూటర్ చేసి వాడు వదిలేసాను రా. అట్లా అంటే కూడా నాశనం అయిపోతుంటే నేను ఊరుకోలేను రా. రే టైసన్ తప్పు నీదేరా, నీకెందుకురా?
ఆడెప్పుడు మనకు హాత్ ఇస్తాడని నాకు తెలుసురా. చోర్ సాలి గడ్రా, సెల్ఫిష్ ఫెలో. నీకెందుకు? ఇంతను మన ఫ్రెండే కదా. ఏంటి షాబ్స్, ఐఎమ్ సారీ. టైసన్ ప్లీజ్ వెళ్ళిపో. ఐమ్ రియలీ టైర్డ్. కాలేజ్లో నా గురించి ఇట్లాంటి ఒపీనియన్ ఉందని ఇట్స్ షాకింగ్. ప్లీజ్ లీవ్ మీ అలోన్. నన్ను వదిలే. నేను అలా అనుకోను షాబ్స్, నేను అలా అనుకోను. ఇట్ డజంట్ మ్యాటర్. ప్లీజ్. అరే ఈరోజు మా బ్యాగులన్నీ మోయిండ్రా. ఏంట్రా చూపు? మాయా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సార్. నువ్వు ఎమ్మెల్యే కొడుకు ఆరా? సీనియర్స్ తో పెట్టుకుంటే పగిలిపోతురే. నేనంటే ఎందుకు రాని కదా కుళ్ళు. తెలుగు భాషలో నాకు నచ్చని ఏకైక పదం బండోడ్రా. సారీ సార్. చుట్టూ ఎలా ఉన్నాను? బాగున్నా? మరీ దరిద్రంగా ఉన్నాను కదా. టెన్షన్ ఎందుకు? ఆ పండు నా చేతిలో చచ్చిపోయినట్లే. ఇట్స్ ఓకే, బానే ఉందిలే. అంటే ఫేస్ ఓకేనా? నిజంగా చెప్పు. అవ్వును. అయ్యో సీరియస్గా చెప్పు ప్లీజ్. ఏ పోరా, అమ్మాయిలైతే చచ్చినా చూడు, బొచ్చు పీకేసిన కోడ్లా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. దాన్ని ఏముంది, రూమ్కి వెళ్ళి స్నానం వేసుకుంటా. వెళ్ళు. ఆ పండు నీ పుట్లే ప్రసక్తే లేదు. వాడిని నాశనం చేయకపోతే నా పేరు రాజేషే కాదు. రే ఏంద్రా ఈ బురద మట్టిలో దొరి నా పందిలా వస్తున్నావు కాలేజ్కి? పోయి స్నానం చేసుకున్నాడు. నువ్వెవడ్రా పొట్టిన సీనియర్ రే. This is your Ajay Prashanti. హలో సిబిఐటి. ఈ వెదర్లో వేడివేడి పకోడీ ఉంటే కానీ ఐ కాంట్ గెట్ దట్ ఫర్ యూ రైట్ నౌ. మీన్వైల్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. గుడ్ కాలేజ్, ట్రస్ట్ మీ చందు. లైట్ రా. యాక్చువల్లీ మధు ఇంట్లో యుఎస్ వర్కౌట్ కాదురా. షీఈస్ ద ఓన్లీ డాటర్. నేనేదో యుఎస్ వెళ్ళిపోయి తనని ఇక్కడ అక్కడ అని ప్రెషర్ పెట్టడం నాకు ఇష్టం లేదురా. దే ఆర్ ఆల్ సో కూల్ టుగెదర్ తెలుసా. తను వాళ్ళ అమ్మా నాన్నలకి చాలా క్లోజ్ రా. ఐ డోంట్ వాంట్ టు గో టు ది యుఎస్. Will you cover for me? Yeah, surely. Hurry up. Rajesh, Appu, Priyanka, Paitalli and Prashanti will be part of the action committee. We will have 10 more volunteers. Hey, hi Madhu. We will have 10 more volunteers. వాళ్ళని రేపు అనౌన్స్ చేస్తాం. Tyson will be HR coordinating with colleges and sponsors. Madhu will be in college publicity in charge. ఏంటి? I want to talk to Mr. Chindu. తర్వాత కాదు, ఇప్పుడే. ఏంటి చెప్పు. నాకు రైడ్ కావాలి. బైక్ తీ. నీకు బాగానే ఉందా? ఓకే, ఎప్పుడు? ఇప్పుడే. ఆర్ యూ క్రేజీ? నాకు పని ఉంది, మీటింగ్. తర్వాత మాట్లాడతా. ఏ చందు,
నీకు ముద్దిస్తానన్న రావా? ఆల్మోస్ట్ సంవత్సరం అయిందిరా. ఐ వాస్ డైయింగ్. అంతా నీ ఫాల్ట్. సిగ్గు లేకుండా. ఏ మనం ఒక మాట అనుకోలేదు, ఇష్టాలు సీరియస్గా షేర్ చేసుకోలేదు, ఒక లవ్ లెటర్ లేదు, మెసేజ్ లేదు, ప్రేమించుకోలేదు, డైరెక్ట్గా ముద్దుకొచ్చేసాం. ఏంటంత ధైర్యం? నీ దగ్గర నాకు పాయింట్ మధు.